టిఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడుగా. లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి, అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ. అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. దేవుని మీద ఒట్టిపెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి డ్రామాలు ప్రజలకు అర్థమైనాయి. 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ నాటకాలు, నీ లీకులు, నీ డ్రామాలు ఇవన్నీ నడవై మిస్టర్ రేవంత్ రెడ్డి.